యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అను, నాకు సంతోషంగా ఉంది. ఇప్పుడంటే ఆర్యవర్ధన్ కోసం డబ్బు పనిచేస్తుంది. ఒకప్పుడు ఆర్యవర్ధన్ డబ్బు కోసం పనిచేసేవాడు. అప్పుడు ఇలానే కష్టపడేవాడు. ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు గుర్తొస్తున్నాయి. అంతే. ఇంత కష్టంలో కూడా మీ కృషిని గుర్తు చేసుకుంటున్నారు చూడు. కానీ ఇది ఎలా సాధ్యం సార్? అను, జెండే ఒక సామెత చెప్తూ ఉండేవాడు. దురదృష్టంలో ఉన్నప్పుడు అదృష్టం కోసం ఎదురు చూడకూడదు, అదృష్టంలో ఉన్నప్పుడు దురదృష్టానికి భయపడకూడదు అని. కానీ అది అప్లై చేయటం మీ ఒక్కరికే సాధ్యమైంది సార్. నాతో పాటు నువ్వు కూడా ఉన్నావు కదాను. నేను మీ పక్కన మాత్రమే ఉన్నాను, మీలా లేను. అంతఃపురాన్ని వదిలొచ్చిన నాతో నువ్వు కూడా అడవికొచ్చావు. అది చాలదా? అను, లేట్ అవుతుంది, నువ్వు భోంచే. అయ్యో, అన్నం తినకుండా మీ టైం తింటున్నాను కదా, సారీ. సార్ తినండి. అను, తినమంది నిన్ను, నాకు తినిపించమని లేదు. లేదు, మీరు ఫస్ట్ తినండి. ఇంకొక ముద్ద. అరే, నిన్ను తినమంటున్నాను కదా. నువ్వు తినను. సార్ మీరు తినండి, నీకు దెబ్బలు పడతాయి. ఇంకా రా రా. కూర్చో, ఇప్పుడు తిను. అది ఏంటి రావు గారు, త్వరగా వచ్చినట్టున్నారే? అంతే కదండి మరి. వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లోనే టాప్ కంపెనీ నందిని టెక్స్టైల్స్. దాన్ని ఎందుకు అమ్మేస్తున్నారు? మీకు ఇంకా విషయం తెలీదా? ఏంటి? వర్ధన్ గ్రూప్ ఇప్పుడు పీకలతో కష్టాల్లో ఉంది. ఆర్యవర్ధన్ కంపెనీ వదిలి వెళ్ళిపోయాడంట కదా. తమ్ముడు నీరజేమో అంత సమర్థుడు కాదు. ఆయన వైఫ్ మాన్సికేమో ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. అందుకే వర్ధన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నష్టాల పాలై నందిని టెక్స్టైల్స్ ని అమ్మేస్తున్నట్టున్నారు. అదేం కాదండి, ఇదంతా ఆర్యవర్ధన్ గారి కనుసన్నల్లోనే జరుగుతుంది. ఆయన తప్పుకుంది బాస్ పదవి నుంచే గాని బాధ్యతల నుంచి కాదు కదా. నందిని టెక్స్టైల్స్ ఎవరికి దక్కుతుందో కానీ వాడి పంట పండినట్టే. ఈ రోజు చాలా మంచి పోటీ పడేలా ఉంది. పడదాండి మరి. నందిని టెక్స్టైల్స్ కున్న డిమాండ్ అలాంటిది. ఈ కంపెనీ కొన్న వాళ్ళకే కాదండి, అమ్మిన వర్ధన్ గ్రూప్ కి కూడా పంట పండినట్టే. ఎంత వాల్యూ పలుకుతుందో చెప్పలేం కదా. ఎక్కువ ధర కొంటారో, లేక ఎవరైనా చీట్ చేసి తక్కువ ధరకే కొట్టేస్తారో, లేదా వేలంపాటి ఆగిపోవచ్చు. ఎవరికి తెలుసండి. అంతేలేండి. ఎంత రిక్వెస్ట్ చేసినా నా హెల్ప్ తీసుకోవడానికి ఆర్య సార్ ఒప్పుకోవట్లేదు. అన్న నీరజ్ జెండేలు కూడా ఆర్య సార్ని ఒప్పించలేమని చెప్పేశారు. నందిని టెక్స్టైల్స్ని అమ్మితే నీరజ్కి డైవర్స్ ఇస్తానని మానసిక గొడవ చేస్తుంది. అదే జరిగితే ఇంటి పరువు, అటు కంపెనీ పరువు రెండూ పోతాయి. ఆర్య సార్కి అది అవమానం. ఏదో ఒకటి చేసి ఆర్య సార్ని ఒప్పించాలి. కానీ ఎలా? ఎస్, ఆంటీ చెప్పితే ఆర్య సార్ ఒప్పుకుంటారు. ఆంటీతో ఒప్పిస్తాను. డ్రైవర్, ఆర్య సార్ ఇంటికి వెళ్ళాలి, కార్ యూటర్న్ తీసుకో.
శుభమాని వెళ్తుంటే గుమ్మానికి అడ్డుగా ఉన్నవేంటి మాన్సి? మీరు వెళ్ళేది అశుభానికే మామిన్లా. మాన్సి, టైం అవుతుంది, అడ్డు తప్పుకో. నో వే నీరజ్. మిమ్మల్ని వెళ్ళనివ్వను, వేలం పాట జరగనివ్వను, నందిని టెక్స్టైల్స్ ని అమ్మనివ్వను. నీకేమన్నా పిచ్చా మాన్సి? తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా? మర్యాదగా మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళనివ్వు. మీరు కంపల్సరీ వెళ్ళాలి అంటే ఈ డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయి. ఆస్తిలో వాటా, నాకు రావాల్సిన కాంపెన్సేషన్ అన్నిటినీ ఒప్పుకో, అప్పుడు వెళ్ళనిస్తాను. మాన్సి, నీకు పరువు కన్నా ఆస్తి ముఖ్యమా? మనుషుల కన్నా ప్రాపర్టీస్ ఎక్కువ. ఎందుకింత దిగజారిపోయావు మాన్సి? నేను దిగజారట్లేదు మమిన్లా. నీరజ్ ని ఎంతో ఎత్తులో చూడాలని ఆశపడ్డాను. అది జరగదని తెలిసిపోయింది. అందుకే నా దారి నేను చూసుకుంటున్నాను. నేను అడిగిందిస్తే మీ దారికి నేను అడ్డురాను. మాన్సి, నువ్వెందుకొచ్చావు? నీకోసమే వచ్చాను. నాకోసమా? అవును ఆంటీ, వేలా నాపడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మీ తరపున ఆ 1300 crores నేను కట్టేస్తాను. ఆహా, ఆ తర్వాత నందిని టెక్స్టైల్స్ నువ్వు తీసుకుంటావా? లేదు మాన్సి, మీరు తర్వాత నాకు మనీ రిటర్న్ చేయొచ్చు. అంటే ఆఫ్టర్ ఆల్ నీ దగ్గర మేము అప్పు తీసుకోవాలా? తను ఆఫ్టర్ ఆల్ కాదు మాన్సి. అవునులే, ఎంతైనా ఆనంద్ గారే బాస్ కదా. వాట్ ఎవర్, నువ్వు ఎవరైతే నాకేంటి? మా ఇష్యూలో ఇంటర్ఫియర్ అవ్వకు. బయట దానివి నువ్వు బయట దానిలాగే ఉండు. తను పరాయి మనిషి కాదు మాన్సి. మరి మీ కోడలా మామిన్లా? మీకు ఇంకొక కొడుకుంటే ఈ అంజలితో పెళ్లి చేసుండేవారా? అలా మాట్లాడతావేంటి మాన్సి? నేను ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి వచ్చాను. ఆర్య సార్ ఒప్పుకోరని ఆల్రెడీ చెప్పాను కదా అంజలి. అవునమ్మా, ఆర్యకు అలా ఇష్టం ఉండదు. నేను మీ సొంత మనిషి లాంటి దాన్నే కదా ఆంటీ.
నా దగ్గర తీసుకుంటే తప్పే ఉంది. వద్దంజలి, దాదా డెసిషన్ తీసేసుకున్నాడు. దాన్ని ఇప్పుడు మనం ఆపలేము. ఆంటీ చెప్తే కూడా వినరా? అసలు నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? ఫస్ట్ నా ఇష్యూ తేల్చండి. వేలం పాట ఆపుతారా లేక డివోర్స్ ఇస్తారా? విడాకులంటే నీకు తమాషాగా ఉందా మాన్సి? పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఎలా పడితే అలా విడిపోతాను అంటే కట్టిన 3 ముళ్ళకి వేసిన 7 అడుగులకి విలువే ఉంటుంది. ఆపండి మీ నాన్సెన్స్. మీరు చెప్తున్న ఈ సోదంతా $60,000 to $70,000 కాస్ట్ ఉండొచ్చు. దీనికే మీరు ఇంత లెక్చర్ ఇస్తున్నారు? నువ్వే తీసుకొని దీన్ని భద్రంగా పెట్టుకో. ఏంటి కొడతావా? ఎంత పని చేసావు మాన్సి? భర్త బతికుండగా తాళి మెళ్ళోంచి తీయకూడదు. అలాంటిది నువ్వు ఏకంగా భార్య బ్రతకుండగా దాని ఆశల్ని కలల్ని చంపకూడదు మామిన్లా. వైఫ్ అడిగింది ఇవ్వలేని చాతకని హస్బెండ్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. వైఫ్ అడిగింది ఇవ్వలేని చాతకని హస్బెండ్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే.
అంటే అంటే నన్ను చచ్చిపోమంటున్నావా? నువ్వు నా చావు కోరుకుంటున్నావా? నాకంటే నీకు ఆస్తి ఎక్కువైపోయిందా? నిన్ను చావమనట్లేదు నీరజ్. డివోర్స్ ఇస్తే నా చావు నేను చేస్తాను. హీటివ్వు. ఇప్పుడే పెట్టిస్తా. ఎక్కడ సంతకం పెట్టాలో ఇప్పుడే పెట్టేస్తా. వద్దు నీరజ్, తొందర పడకు. వద్దు నీరజ్, ఆవేశపడకు. వద్దు. వదలండి అమ్మా. సంతకం పెట్టి చచ్చిపోతాను. అప్పుడు ఎవరు నాస్త అడుగుతుంది? ఏడుపే మిగులుతుంది. ఓహో, నువ్వు అలా వచ్చావా? ఆల్ రైట్ నీరజ్, నేను ఏడవటం కాదు, నిన్ను ఏడిపిస్తాను. నువ్వు చావటం కాదు, నేనే చేస్తాను. ఇప్పుడే నీ కళ్ళ ముందే. మాన్సీజీ, మాన్సీ, 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 మాన్సీజీ, మాన్సీ. నీరజ్, మాన్సీజీ, నీరజ్, మాన్సీ. మాన్సీ, మాన్సీజీ, మాన్సీ, మాన్సీజీ, మాన్సీ, మాన్సీజీ, మాన్సీ, 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 ప్లీజ్ ఓపెన్ డోర్ ఓపెన్ చేయి మాన్సీ. మాన్సీ, 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 డోర్ ఓపెన్ చేయి. మాన్సీ, ఎలాంటి పిచ్చి పని చేయకమ్మా. తలుపు తీ. మాన్సీ, నేను చెప్పేది విను. డోర్ తీ. డోంట్ బి ఫూలిష్ మాన్సీ. స్టాప్ ఇట్. ఓపెన్ ది డోర్. నేను చెప్పేది మాత్రం మీరు వినరు, కానీ మీరు చెప్పేది మాత్రం నేను వినాలా? మాన్సీజీ, తొందరపడి ఎలాంటి పొరపాటు నిర్ణయం తీసుకోవద్దు. ఎవరు చెప్పినా నేనేం వినే ప్రసక్తే లేదు. మాన్సీ, తలుపు తీమ్మా. మాన్సీ, నన్నే బెదిరిస్తారా? చచ్చి నేనేంటో చూపిస్తాను. మీ అందరినీ ఏడిపిస్తాను. మాన్సీ, నో. హలో అమ్మా. ఎక్కడున్నావు ఆర్య? ఏమైందమ్మా? ఇక్కడ మాన్సీ సూసైడ్ చేసుకుంటోంది. తొందరగా ఇంటికి రా ఆర్య. సరే అమ్మా, నువ్వేం కంగారు పడకు, నేను ఇప్పుడే వస్తున్నాను. తొందరగా వచ్చే ఆర్య, నాకు భయంగా ఉంది. డ్రైవర్, వెనక్కి తిప్పు. ఆటో వెనక్కి తిప్పు. సార్, ఏమైంది? చెప్తాను, త్వరగా. డోర్ ఓపెన్ చేయి మాన్సీ. మాన్సీ, ఆర్యకు ఫోన్ చేశాను, వస్తున్నాడమ్మా. తొందర పడకు, మాన్సీ. కూర్చొని మాట్లాడుకుందాం. మాన్సీజీ, మాన్సీ, లైఫ్ చాలా విలువైంది. ఆర్య వచ్చి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. బయటికి రండి. మాన్సీ, డోర్ ఓపెన్ చేయి. ఇదిగో. మాన్సీ, అను, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. రాను. ఆర్య, మాన్సీ లోపలుంది. మాన్సీ. దాదా, మాన్సీ ఎంత చెప్పినా వినట్లేదు దాదా. జస్ట్ ఏ మినిట్ మాన్సీ. పొరపాటున నువ్వు తొందరపడితే నేను చెప్పే మాటలు నీ చెవికి వినిపించవు. నీరజ్ నీకు డైవర్స్ ఇవ్వడు. వేలం పాట ఆపడము కుదరదు.
తాడిని తెంచి నీరజ్ని మానసికంగా చంపేశావు.